So let's go from the first. కొత్తగా ఎవరో జాయిన్ అయ్యారండి. Hello. Yeah, hi. This is Rishi. Rishi. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? I think in the recording, sir. I think I don't think so. ఓకే, అంటే మిమ్మల్ని మీరు అంటే లైక్ మీ ఎక్స్పీరియన్స్ అదేం చెప్పవసరం లేదు. జస్ట్ మీరు ఎక్కడి నుంచి లైక్ ఏమైనా ఐటీజీసీ మీద అవగాహన ఉందా ప్రీవియస్గా? దట్స్ ఓకే. No, that is okay. I was completely into SOC side, but I don't have any experience in this ITGC. ఓకే, మనం మాట్లాడుకున్న మనమే కదా. Yep. Yeah, sure. సో యాక్చువల్గా ఈ టోటల్ ఐటీజీసీ అనే కాన్సెప్ట్, ఈ ఆడిటింగ్ అనే కాన్సెప్ట్, అసలు ఈ రెండిటికి వాట్స్ ద స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక బిగ్ స్కాండల్ తర్వాత సబర్బన్ అండ్ ఆక్స్లే అనే ఇద్దరు పర్సన్స్ ఎప్పుడైతే సాక్స్ కంప్లైంట్స్ అనే ఒక యాక్ట్ని స్టార్ట్ చేశారో, మెట్రికులేట్ చేశారో, అది ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ ఆమోదం చేసిందో, సో అప్పటి నుంచి వచ్చిన లా ఏంటంటే ది సెట్ దట్ ప్రతి ఎవ్రీ ఆర్గనైజేషన్ who are participating in the stock market, they need to submit their financial audit report to the US government every year. By an independent auditor. అంటే ఏం చెప్తున్నాడంటే ప్రతి ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్లో అయితే పబ్లిక్ వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తున్నారు, అంటే సింపుల్గా డ్రాప్ డౌన్ చేసుకోవాలంటే చేయాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆర్గనైజేషన్లో జరిగే మొత్తం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇది ద హోల్ అండ్ సోల్ ఎసెన్స్ ఆఫ్ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్. సో కొన్ని రోజుల తర్వాత ఈ గ్లోబలైజేషన్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ డిజిటల్ మనీ పెరగడం, ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ చేసినాయి అంటే సింపుల్గా చెప్పాలంటే అప్స్టాక్స్ అనే ఒక షేర్ మార్కెట్ని షేర్స్ కొనే ఒక మీడియం ఉంది. ఇప్పుడు సపోజ్ ఏ అనే పర్సన్ టీసీఎస్లో షేర్స్ కొనాలనుకుంటున్నాడు. ఏ అనే పర్సన్ టీసీఎస్లో హీ వాంట్ టు బై సమ్ షేర్స్. అయితే ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఈ టీసీఎస్లో షేర్స్ కొనడానికి అప్స్టాక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కొనాలనుకున్నాడు. బట్ హియర్ అప్స్టాక్స్కి ఒక పేమెంట్ గేట్వే లేదు. అప్పుడు ఈ అప్స్టాక్స్ ఏం చేసిందంటే ఫోన్పే అనే కంపెనీతో టైఅప్ అయ్యి
ఎవడైతే ఈ అప్స్టాక్స్ ద్వారా టీసీఎస్ అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాటిల్లో షేర్స్ కొనడానికి ఫోన్పే అనే పేమెంట్ గేట్వేని ఒక సర్వీస్ ప్రొవైడర్ కింద తీసుకుంది. సో ఇప్పుడు సపోజ్ టీసీఎస్ తన ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఒకవేళ ఫర్ సేక్ టీసీఎస్లో ఫినాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, వాట్ ఇఫ్ ఫోన్పే వాడు గనక ఏదైనా వల్నరబిలిటీని కానీ, థ్రెట్ని కానీ, ఆర్ ఏదైనా సైబర్ అటాక్ని కానీ ఫేస్ చేస్తే, ఆర్ అప్స్టాక్సే ఫేస్ చేస్తే, సో ఈవెన్ దో కంపెనీ యొక్క ఫినాన్షియల్ రికార్డ్స్ అద్భుతంగా ఉన్నా, బికాస్ ఆఫ్ సమ్ సర్వీసెస్ దే మైట్ గెట్ హ్యాంపర్డ్. అంటే ఇక్కడ ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఒక అప్లికేషన్లో జరుగుతుందో, ఈ గ్లోబలైజేషన్ ద్వారా ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిల్ని కూడా, ఆ అప్లికేషన్స్ సిస్టమ్స్ని కూడా ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్ నీడ్ టు బి సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ అని చెప్పి ఈ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్లోనే ఇంకోటి తీసుకొచ్చింది. ఇంకో క్లాజ్ అనుకోండి, ఆర్ ఇంకో యాడెడ్ కంట్రోల్ అనుకోండి. ఫస్ట్ సాక్స్ ఎలా స్టార్ట్ అయింది? ఓన్లీ ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫినాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ నిమ్మంది. దాని తర్వాత వాట్ ఈస్ యాడెడ్ అంటే ఆ కంపెనీలో జరిగే ఆల్ సిస్టమ్స్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్తుంది. ఇది అసలు ఈ ఐటీ ఆడిటింగ్ అనేది రావడానికి మూల కారణం. సో ఇంకా దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు సే, ఆఫ్టర్ దట్ డౌట్స్ అడుగుతారు కానీ. సో ఇప్పుడు అసలు ఈ యాక్ట్ అనేది మెట్రికులేట్ అయింది యూఎస్లో కదా. సో హూ విల్ ఆడిట్ దిస్? ఇండిపెండెంట్ ఆడిటర్ ఆడిట్ చేయాలని చెప్పేసాం. హూ విల్ ఆడిట్ దిస్ యాక్చువల్లీ అంటే సిపిఏ. హీ విల్ ఆడిట్. సిపిఏ అంటే చార్టెడ్ పబ్లిక్ వీడినే మనం బాగుంది, కార్తిక్ బాగుంది, బట్ ఒక సిపిఏ అంటే ఫైనాన్షియల్ ఆడిటర్ కదా, అతనికి మరి ఈ ఐటీ ఆడిట్ గురించి ఎలా తెలుస్తుంది? హౌ హీ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ నాలెడ్జ్ అంటే సిపిఏలో యాక్చువల్గా 4 పేపర్స్ ఉంటాయండి. ఒకటి ఆడిట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎఫ్ఏఆర్, అండ్ ఐటీ ఆడిట్, సిస్టమ్స్ ఆడిట్ అంటారు ఏదైనా. ఇంకో పేపర్ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ సిపిఏ ఆడిట్ యాడ్ చేసాడో వీడే ఈ ఆడిట్ చేయడానికి కూడా అర్హుడు. ఈవెన్ దో ఈ సిపిఏ అన్నవాడికి ఈ ఐటీ ఆడిట్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే, he is the signing authority for the whole audit. మీరు కానీ నేను కానీ మనం ఆడిట్ చేసినా సరే చిత్తు కాగితమే until and unless CPA signs it. Until and unless a CPA signs it. సో మోస్ట్ కేసెస్లో ఏం జరుగుతుందంటే కంపెనీస్లో, మా ఆర్గనైజేషన్స్లో
ఇంటర్నల్ ఆడిటర్ ఆల్రెడీ ఆడిట్ చేసి ఉంచుతాడు. ఐటీ ఆడిట్ వచ్చేసరికి ఈ డంప్ మొత్తాన్ని కూడా వి విల్ గివ్ టు సిపిఏ అండ్ ఆన్ దట్ హీ విల్ ఆస్క్స్ అవర్ ఒపీనియన్. మన ఒపీనియన్ అడుగుతాడు, ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగిందని. మనం జస్ట్ వాక్ త్రూ చేయిస్తాం, సార్ ఈ కంట్రోల్ ఇది కంట్రోల్ ఇది కంట్రోల్ ఇది అని. దెన్ హీ విల్ సైన్ ఇట్. యాక్చువల్గా ఇలాగే జరుగుతుంది సిస్టమ్స్ ఆడిట్లో. ఎందుకంటే వచ్చేవాడికి ఐటీ సిస్టమ్స్ మీద అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. ఫైనాన్షియల్ వింగ్ వి వోంట్ టచ్, మనకు అంత అవసరం ఉండదు. సిస్టమ్స్ ఆడిట్ మాత్రం ఇట్ విల్ బి డన్ లైక్ దట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్లో. సో ఇక్కడ ఆఫ్టర్ దట్ అసలు ఈ ఇంటర్నల్ ఏంటి ఎక్స్టర్నల్ ఏంటి, వాట్స్ ద యూస్, ఎలా అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, బట్ ఇక్కడ 2 న్యూ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అగైన్ ఐఎమ్ సీయింగ్. టీసీఎస్లో అమెజాన్ అనే కంపెనీలో, అమెజాన్ అనే ఆర్గనైజేషన్లో దే నీడ్ వన్ హెచ్ఆర్ పోర్టల్ ఆర్ హెచ్ఆర్ అప్లికేషన్. ఏడిపి కావచ్చు, సేల్స్ ఫోర్స్లో పానోరామా కావచ్చు, పానో ఆర్ సిమ్ కావచ్చు, ఎనీథింగ్, ఆర్ ఎస్ఏపిలో సక్సెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు. దే నీడ్ వన్ అప్లికేషన్ టు రన్ దేర్ హెచ్ఆర్ అప్లికేషన్ కావాలి. అయితే వాట్ ఈస్ ద ప్రాసెస్? అమెజాన్ వాడు డైరెక్ట్గా ఏడిపికో సేల్స్ ఫోర్స్కో వెళ్ళి డిడ్ హీ విల్ ఆస్క్ నాకు ఇది కావాలి, నాకు మీ రిసోర్స్ కావాలి అని. వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే, ఇప్పుడు అమెజాన్ ఏడిపికి కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఎస్ఏపికి కానీ రీచ్ అవుతాడు. అయ్యి హీల్ ఆస్క్ నాకు ఇలా హెచ్ఆర్ పోర్టల్ సర్వీస్ కావాలి. ఎస్, గుడ్, మేము ఇస్తామని ఏడిపి కూడా చెప్తుంది. అప్పుడు అమెజాన్ వాడు అడుగుతాడు, నువ్వు ఇస్తావు బాగానే ఉంది, బట్ నా టోటల్ డేటాని, నా టోటల్ గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వరకు టోటల్గా హ్యూమన్ రిసోర్స్ ఉన్న డేటాని నీ దగ్గర నేను దాస్తున్నాను. వాట్ ఇఫ్ నువ్వు గనక వల్నరబిలిటీ అటాక్ గనక ఫేస్ చేస్తే, ఆర్ ఎనీ బిజినెస్ డిస్రప్షన్ జరిగితే, ఆర్ ఎనీ డేటా బ్రీచ్ జరిగితే నా పరిస్థితి ఏంటి? సో అందుకు ఐ వాంట్ టు ఆడిట్ యువర్ సెక్యూరిటీ కంట్రోల్స్, అని అడుగుతాడు అమెజాన్ వాడు. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏడిపి ఓకే చెప్తే జస్ట్ సి, అమెజాన్ వాడి దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ వెళ్ళి ఏడిపి దగ్గర ఉన్న అన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ని ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ కనుక అమెజాన్కి తెచ్చిస్తే, అమెజాన్ వాడు తీసుకోడా ఆ సర్వీస్ అన్నది సెకండరీ. బట్ ఫస్ట్లీ ఏడిపిలో ఉన్న సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా అమెజాన్కి విజిబుల్ అయిపోతాయి. బికాస్ ద పర్సన్ హూ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఏడిపి ఈజ్ అన్ అమెజాన్ ఎంప్లాయీ. అది ఒక మేజర్ థ్రెట్. అప్పుడు ఏడిపి వాడు ఏం చెప్తాడంటే, బాబు అమెజాన్, నీ పర్సన్ని నా దగ్గరికి పంపించి నువ్వు ఆడిట్ చేస్తే నువ్వు తీసుకుంటావు, తీసుకో సెకండరీ. బట్ నువ్వు కొన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తావు, నువ్వు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయ్యి ఉండొచ్చు, బట్ కొన్ని క్లయింట్స్కి నువ్వు సర్వీస్ ఆఫర్ చేస్తావు. నేను ఒక సర్వీస్ ప్రొవైడర్ని, నేను ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీని, నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నువ్వు కాపీ చేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ ఇద్దరు ఏం చేస్తారంటే, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్లోకి వెళ్ళి దే విల్ హైర్ ఎ థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ని ఆడిటింగ్ ఫర్మ్స్ నుంచి తీసుకుంటారు. అంటే కేపిఎంజీ కానీ, డెలాయిట్ కానీ, పిడబ్ల్యూసి కానీ, ఈవై కానీ, ఇలా దే విల్ టేక్. అయితే ఈ బిగ్ 4 నుంచి తీసుకున్న, ఆర్ కొన్ని టైర్ 2 కంపెనీస్ కూడా ఉన్నాయి, ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళతో ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని అమెజాన్కి ఇస్తారు. అంటే దే విల్ అపాయింట్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ హూ ఈస్ నాట్ ఇన్ టచ్ విత్ బోత్ ద పార్టీస్. ఈ సందర్భాల్లో ఎందుకు ఇలా చేస్తారంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే, ఇద్దరికీ సంబంధం లేని ఒక పర్సన్ వస్తే
ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇస్తాడు, ఎవరికి మంచి జరగాలని కాదు, ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇస్తాడు. అండ్ సెకండరీ, ఇద్దరికి కూడా వీడి తీసుకెళ్ళి వీడికి చెప్తాడం లేదు, వాడికి తీసుకెళ్ళి వీడికి చెప్తాడం లేదు. కానీ మొన్న ఒక పర్సన్ ఒక క్వశ్చన్ అడిగాడు, వాట్ ఇఫ్ ఈ థర్డ్ పార్టీ వీళ్ళే చేసేసుకుంటే ఎలా అని. ఒకవేళ ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వీళ్ళే అప్లై చేసుకుంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ అండి. బికాస్ ఆడిట్కి వెళ్ళే పర్సన్ ఎలా ఉంటాడంటే వాళ్ళ ఇప్పుడు కేపిఎంజీలోంచి నేనే వెళ్తున్నానండి ఆడిట్కి, అమెజాన్ ఏడిపికి. నా ప్రీవియస్ డీమ్యాట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూస్తానంటే, ఒకవేళ కనుక నాకు ఏడీపీలో షేర్స్ ఉన్నాయా, ఆర్ అమెజాన్లో షేర్స్ ఉన్నాయా, నా వైఫ్ ఏడీపీలో కానీ అమెజాన్లో కానీ పనిచేస్తుందా, తనకేమైనా షేర్స్ ఉన్నాయా, మై ఫాదర్ మై మదర్, ఇంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తప్ప ఆడిట్కి పంపరండి. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఆడిట్ ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత ఆ డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా స్క్రాంబుల్ చేసేస్తామండి, రష్ చేసేస్తాం, మొత్తం మేనేజ్ చేసేస్తాం. ఇంత జరుగుతుందండి వెనకాల, ఒక ఆడిట్ వెనకాల. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఈ పర్సన్ ఏ రిపోర్ట్ని అయితే విడిగిస్తాడో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ అమెజాన్ అనేవాడు ఈ ముగ్గురులో ఎవరికి మనము ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంటాడు అనమాట. అని డిసైడ్ చేసుకొని he will move to them and he'll ask. సో ఈ సందర్భంలో, ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఈ ఆడిటర్ ఆడిట్ చేసి ఇచ్చే రిపోర్ట్ని సాక్ 2 రిపోర్ట్ అంటామండి. ఏ రిపోర్ట్ అంటాం? ఎవరైనా మాడతారా? SOC 2, right? సాక్ 2 రిపోర్ట్ అంటాం. చెప్పండి. చెప్పండి. యా, అయితే ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో అమెజాన్ ఉంది, ఏడిపి ఉంది. సో మన థర్డ్ పర్సన్, ఐ మీన్ థర్డ్ కంపెనీ, లైక్ బిగ్ 4లో ఒక కంపెనీ వచ్చి ఆడిటింగ్ చేస్తుంది కదా, సో వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. సో ఇక్కడ మీరు చెప్పినట్టు ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ కూడా చెక్ చేసి, అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి దానికి సంబంధించిన స్టాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా వాళ్ళు పంపించారని చెప్పారు కదా ఆడిటింగ్కి. సో ఆ పర్సన్ ఆపుతారండి, ఇంకో పర్సన్ పంపిస్తారు. అదే సో వెళ్ళే పర్సన్ నార్మల్ సిపిఏ ఇదేనా, నార్మల్ ఆడిటర్? డెఫినెట్లీ సిపిఏ సర్టిఫైడ్ ఉంటాడండి, 101% సిపిఏ సర్టిఫైడ్ ఉంటాడు. ఎందుకంటే వెన్ యూఆర్ సెండింగ్, ఈ బిగ్ 4లో అయితే ఖచ్చితంగా సిపిఏ సర్టిఫైడ్ లోనే పంపిస్తారండి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు జీటీ ఉంది, గ్రాండ్ థార్టన్, అది కూడా ఎక్స్టర్నల్కి పంపిస్తుంటుంది. రీసెంట్గా ఒక స్టూడెంట్కి ఐటీసీ నుంచి వచ్చింది, ఐటీసీ కూడా ఒక క్లయింట్ రౌండ్ కండక్ట్ చేశారు. అంటే దే ఆర్ ఆల్ సెండింగ్. బట్ ఈ కేసెస్లో ఏంటంటే దే ఆర్ నాట్ సీయింగ్ ఈవెన్ సీసా. ఓకే, మరి వాళ్ళకి ఎక్స్టర్నల్కి వెళ్ళరా అనేది నాకు తెలియదు, కానీ నాట్ ఈవెన్ సీసా. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్టర్నల్, డెఫినెట్లీ యూ నీడ్ టు బి సిపిఏ సర్టిఫైడ్. ఓకే, లేకపోతే ఇక్కడ ఇంకో వర్షన్ కూడా జరుగుతుంటుందండి. ఎలా అంటే ఫస్ట్ సిపిఏ వెళ్ళి ఫైనాన్షియల్ ఆడిట్ చేసి వచ్చేస్తాడు, నెక్స్ట్ సీసా వెళ్ళి ఐటీ సెక్యూరిటీ ఆడిట్ చేసి వచ్చేస్తాడు. వచ్చి వాడు ఈ సిపిఐతో డిస్కస్ చేస్తాడు, చేసి అప్పుడు సిపిఐ సంతకం పెడతాడు. ఒక సీసా అయినా సరే వాడికి సైనింగ్ అథారిటీ లేదండి, ఓన్లీ సిపిఐ సంతకం పెడితేనే సాక్ 2 రిపోర్ట్. ఎందుకంటే చిన్న తేడా జరిగి ఏమైనా జరిగినా ఆ సిపిఐ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఉద్యోగం పోవడం మాట దేవుడి, ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. రీసెంట్ గా మీరు బైజూ స్కామ్ విన్నారా? స్కామ్ అంటే అది ఆల్రెడీ బ్యాంక్రప్సీ అని ఉన్నా కానీ స్కామ్ గురించి ఐడియా లేదు. స్కామ్ అంటే అదే బ్యాంక్రప్సీ విన్నారా? అంటే అది ఫుల్ డీటెయిల్స్ తెలీదు. దాని యొక్క విజిల్ బ్లోవర్ డెలాయిట్ సిపిఏ. ఓకే, ఎన్ని సార్లు అడిగినా దే డిడ్ంట్ ఈవెన్ ప్రొవైడెడ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్. డెలాయిట్ వాళ్ళు బైజూస్ కి ఆడిటర్స్ ఎక్స్టర్నల్.
ఓకే. అయితే వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా దే డిడ్ంట్ ప్రొవైడెడ్, దే డినైడ్ టు ప్రొవైడ్ ది ఎవిడెన్స్. ఓకే. అయితే ఇంకా ఆ ఆడిటర్ ఏం చేశాడంటే ఆడిట్ నుంచి రిజైన్ చేసాడు. వాడు ఎప్పుడైతే రిజైన్ చేశాడో దాన్ని డిస్క్లైమర్ ఆడిట్ రిపోర్ట్ అంటాం, డిస్క్లైమర్ ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్ అంటాం. అది మీకు నెక్స్ట్ అప్కమింగ్ లో వస్తుంది. అది చాలా డేంజర్. ఒక ఆడిటర్ నిజంగా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చాడంటే ఇంకా కంపెనీ నామరూపాలు లేకుండా పోయినట్టే. రిజైన్ చేయడం అంటే మీరు చెప్పేది ఏ విధంగా రిజైన్ అది? ఆ ఆడిట్ లోంచి రిజైన్ చేస్తాడు. ఓ ఆడిట్ లో రిజైన్. ఓకే. ఓకే. ఆ ప్రిస్క్రైబ్డ్ ఆడిట్ నుంచి రిజైన్ చేస్తాడు. ఆ ఓకే. ఓకే. ప్రిస్క్రైబ్డ్ ఆడిట్ నుంచి రిజైన్ చేయడాన్ని మనం డిస్క్లైమర్ ఒపీనియన్ అంటాం. ఓకే. సో అది చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అనమాట అలా చేస్తే. ఇంకా అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఏ అనే కంపెనీ, మీరు బి అనే కంపెనీ. నేను తరచుగా అంటే ఏ కంపెనీలో కూడా చిన్న చిన్న తప్పులు లేకుండా జరగడం ఇంపాసిబుల్ అండి. అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు నన్ను కేపీఎంజీ నుంచి హైర్ చేసుకున్నారు. నేను పదే పదే చిన్న తప్పులను కూడా ఎక్స్ప్లిసిట్గా కాల్ అవుట్ చేస్తున్నాను అనుకోండి, మీరు నెక్స్ట్ టైం నాకు ఇస్తారా ఆ ప్రాజెక్ట్ని? అంటే ఎక్స్టర్నల్గా పిలిచే దాన్ని నా ఎవరుగా ఆర్గనైజేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఎవరు? అందుకే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పోతుంటుంది. అంటే అంటిల్ అండ్ అన్లెస్ పెద్ద ఇష్యూస్ ఉంటే తప్ప దే వోంట్ ఓకే. కాల్ అవుట్. ఓకే. ఇదంతా మరి సార్ మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు గురుగారు అంటే, ఇట్స్ ఆల్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ దట్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్. థిరియాటికల్ ఓకే. గా ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని మనం తెలుసుకొని తీరాలి. ఓకే. ఎస్. ఇప్పుడు ఇది ఈ సిపిఎస్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అండి సాఫ్ట్ వాటికి? ఇందులో మీకు ఇందాక చెప్పాను మీకు, Hmm. ఇది బేసిక్ గా ఎక్స్టర్నల్ కి వెళ్ళే వాళ్ళకండి. ఓకే. సాక్ 2 రిపోర్ట్ మనం ఏంటంటే వీఆర్ ఆల్ ఇంటర్నల్ ఆడిటర్స్, వీఆర్ నాట్ ఎక్స్టర్నల్, వీఆర్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ గా ఒక కంపెనీలోంచి ఇంకో కంపెనీకి వెళ్ళి ఆడిట్ చేయాలంటే ఖచ్చితంగా యూ నీడ్ టు బి సిపిఏ సర్టిఫైడ్. ఓకే. బికాస్ సిపిఏ అనేది ఒక సర్టిఫికేషన్ కాదు, ఇట్స్ లైసెన్స్. లైసెన్స్. ఓకే. అదనమాట. ఎక్స్టర్నల్కి వెళ్ళే వాడికి ఇంపార్టెంట్ తప్ప ఎందుకు సార్ ఇప్పుడు మేము పెట్టిస్తున్నాం దరిదాపుల్లో వాళ్ళ ఎవరికి కూడా మినిమం ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ లేవు. ఓకే. నో బడీ విల్ ఆస్క్ ఫర్ సర్టిఫికేషన్, ది విల్ ఆస్క్ బికాస్ ఏంటంటే ఈ డొమైన్ లో రిసోర్సులు తక్కువ ఉన్నాయి. ఓకే. అవునవును. షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. సో సాక్ 2 కావాలంటే లేదు, అక్కర్లా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ 2 టైప్, 3 అంటారు బట్ మేజర్లీ 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంటంటే సాక్ 1 అండ్ సాక్ 2. మళ్ళీ ఈ సాక్ 1లో టైప్ 1 టైప్ 2 ఉంటాయి. సాక్ 2లో సేమ్ టైప్ 1 టైప్ 2 ఉంటాయి. అయితే సార్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాక్ 1 అండ్ సాక్ 2 అంటే, సాక్ 1 అనేది కంప్లీట్గా ఫినాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ అండి. సాక్ 1 అనేది కంప్లీట్లీ ఇట్స్ ఏ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ఫినాన్షియల్ కంట్రోల్స్. సాక్ 2 అనేది ఇట్స్ ఎన్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ అదర్ దెన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. అంటే అదర్ దాన్ ఫినాన్స్ కంట్రోల్స్ అన్నీ కూడా సాక్ 2లోకి వస్తాయి. అంటే అవి ఐటీ కంట్రోల్స్ అవ్వచ్చు, హెచ్ఆర్ కంట్రోల్స్ అవ్వచ్చు, ఏదైనా యూ నేమ్ ఇట్, అదర్ దాన్ ఫినాన్స్ కంట్రోల్స్ అన్నీ కూడా సాక్ 2లోకి వస్తాయండి.
SOC 1 is purely concentrated on finance. SOC 2 is purely concentrated on other than finance. అర్థమైందండి? క్లియర్? యా క్లియర్. Clear. సో Yeah, clear. టైప్ 1 టైప్ 2 ఏంటి అనేది ఐ విల్ సే ఎస్ చెప్పేస్తాను. అండ్ మిగిలింది విల్ క్లోజ్ ద క్లాస్ ఆఫ్టర్ దట్. SOC 1 టైప్ 1 అంటే ఆర్ SOC 2 టైప్ 2లో అయినా ఏదైనా టైప్ 1 అంటే టైప్ 1 ఈస్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ డిజైన్. టైప్ 2 అంటే టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. టెస్ట్ అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు కంపెనీలో ఉన్న కంట్రోల్ని ఒక డంప్ వస్తుంది, ఒక టోటల్. అంటే ఇప్పుడు మన ఆడిట్ సైకిల్ని ఆ ఆడిట్ మంత్లీ జరుగుతుందా, బై మంత్లీ జరుగుతుందా, క్వార్టర్లీ జరుగుతుందా, ఎలా జరుగుతుందో చూస్తారు ఫస్ట్. మనం అర్థం చేసుకోవాల్సింది అది. మంత్లీ ఆడిటా, బై మంత్లీయా, క్వార్టర్లీయా, హాఫర్లీయా, ఇయర్లీయా. సో ఆ క్వార్టర్లో జరిగిన టోటల్ ఇప్పుడు ఫర్ సపోజ్ దెర్ ఈస్ ఎ బీజీవీ కంట్రోల్. ఆ కంట్రోల్ ఏంటంటే బీజీవీ కంట్రోల్ ఏంటంటే all new hires need to for all new hires need to get the BGV report before 90 days from his or her joining date. అంటే కంపెనీలోకి వచ్చే న్యూ హైర్స్ అందరికీ కూడా బిఫోర్ 90 days వాళ్ళ యొక్క బీజీవీ రిపోర్ట్ వచ్చేయాలి అని ఒక కంట్రోల్ ఉంది. బీజీవీ కంట్రోల్ అంటారు దీన్ని. ఈ కంట్రోల్ని ఆడిట్ చేయమని మీకు వచ్చింది. అయితే ఇది మంత్లీ, బై మంత్లీ, క్వార్టర్లీ. అంటే దీనికి ఆడిట్, ఈ కంట్రోల్కి ఆడిట్ ఎన్ని మంత్కి చేస్తున్నారా, 2 నెలలకు ఒకసారి చేస్తున్నారా, 3 నెలలకు ఒకసారి చేస్తున్నారా అనేది మనం చూసుకొని ఆ ప్రిస్క్రైబ్డ్ ఆడిట్ పీరియడ్లో, అంటే సపోజ్ మంత్లీ చేస్తున్నాం అనుకుందాం. ఈ మంత్ అంటే జూన్ మంత్కి 50 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కదా. ఈ 50 ఎంప్లాయీస్లో ఒక్క ఎంప్లాయీని తీసుకొని we will take a single employee and we will check this control is satisfied or not. ఈ 50 మంది న్యూ హైర్స్ లోంచి ఒక్క ఎంప్లాయీని తీసుకొని వాడి జాయినింగ్ డేట్ చూసి వాడు బీజీవీ రిపోర్ట్ ఎప్పుడు పుల్ అయిందో చూస్తాం. ఇక్కడ బీజీవీ ఫెయిల్ అయిందా పాస్ అయిందా మనకు అనవసరం. బీజీవీ రిపోర్ట్ 90 రోజుల ముందు పుల్ అయిందా లేదా అన్నది మాత్రమే మనకి ఇంపార్టెంట్. అది మనకి ఎలా తెలుస్తుంది? వాడి జాయినింగ్ డేట్ చూసి రిపోర్ట్ ఎప్పుడు పుల్ అయిందో చూస్తాం. అది 90 days లోపల పుల్ అయిందా లేదా 90 days తర్వాత పుల్ అయిందా అనేది. దాన్ని టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటారు. ఏంటి? 50 మందిలో ఒక్క సింగిల్ శాంపుల్ తీసుకొని ఒక్క ఎంప్లాయీని తీసుకొని
మొత్తం ఆ కంట్రోల్ ఆడిట్ చేసి వచ్చిన ఆన్సర్ ఏంటో మనం రాసుకున్న తర్వాత దాన్ని టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటారు. ఈ టోటల్గా 50 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 50 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కదా, ఆ 50 ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా పాపులేషన్ అంటారు. 50 ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా వి విల్ కాల్ దెమ్ యాజ్ పాపులేషన్. అండ్ ఇందులో ఒక్కదాన్ని తీసాం కదా టెస్ట్ ఆఫ్ డిజైన్కి, దాన్ని శాంపిల్ అంటాం. టోటల్ పాపులేషన్ నుంచి మనకి కావాల్సిన ఒక్క ఎంప్లాయీని తీయడాన్ని శాంపిల్ అంటాం. ఆ ఒక్క శాంపిల్ని టెస్ట్ చేసాం మనం. ఎలా టెస్ట్ చేసాం? టీఓడి అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ ఆధారంగా ఈ కంట్రోల్ని మనము టెస్ట్ చేసాము. టిల్ నో క్లారిటీ? ఇక్కడ దాకా క్లారిటీ ఉందా? సో టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే సో దానికి అంటే మనకి ఏమన్నా స్టెప్స్ ఉంటాయా దాన్ని బేస్ చేసుకొని చేసామంటే? ఈ ప్రిస్క్రైబ్డ్ కంట్రోల్ ఉందండి మీకు, బీజీవీ కంట్రోల్? అవును అవును. ఇప్పుడు ఈ 50 ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీని తీసుకుంటాం. ఓకే. ఆ ఎంప్లాయీని తీసుకొని వాడి జాయినింగ్ డేట్ ఏంటి, వాడి బీజీవీ రిపోర్ట్ ఎప్పుడు పుల్ అయింది అని చూస్తాం. ఓకే. ఈ కంట్రోల్కి ఇదే టెస్టింగ్. ఓకే. ఇప్పుడు అలాగే సపోజ్ అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను, చేంజ్ మేనేజ్మెంట్ ఉంది. ఈ చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్ చేయాలంటే ఆ గివెన్ 3 months టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ని ఒక డంప్ కింద తీసుకుంటాం. డంప్నే పాపులేషన్ అంటాం. ఓకే. ఆ పాపులేషన్లో ఒక చేంజ్ని ర్యాండమ్గా పిక్ చేసి ఆ చేంజ్ యొక్క ఇలా ఆ చేంజ్ మేనేజ్మెంట్లో కూడా ఇలా కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని ఒకటి చెప్పాను. ఆ కంట్రోల్స్ అన్నిటినీ కూడా మనం తీసుకున్న చేంజ్ పాస్ చేస్తూ వెళ్తుందా లేదా అన్నది చూస్తాం. ఓకే. పాస్ చేస్తూ వెళ్ళకపోతే ఎందుకు, ఎక్కడ అబ్స్టకిల్ వచ్చింది అనేది మనం రిపోర్ట్ రాసి పైకి పంపిస్తాం. ఓకే. క్లియర్? ఓకే. యా. ఆ ఒక్కదాన్ని శాంపిల్ అంటాం. ఆ ఒక్కదాన్ని శాంపిల్ అంటాం. ఎందులో? టెస్ట్ ఆఫ్ డిజైన్లో. ఓకే. టైప్ 1లో మనం చేసేది టెస్ట్ ఆఫ్ డిజైన్ మాత్రమే. ఆ టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే టోటల్ పాపులేషన్ నుంచి 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా వి విల్ టేక్ ఓన్లీ సింగిల్ శాంపిల్ తీసుకుంటాం టెస్ట్ ఆఫ్ డిజైన్లో. అగైన్ ఐమ్ రిపీటింగ్, టైప్ 1లో అది సాక్ 1 అయినా సాక్ 2 అయినా టైప్ 1లో వి విల్ టేక్ ఓన్లీ సింగిల్ శాంపిల్. ఓకే. క్లియర్? యా. దీనికి ఎలా తీసుకుంటాం, ఏ టెంప్లెట్లో తీసుకుంటాం, ఎవ్రీథింగ్ ఐ విల్ షో యాజ్ వెల్. ఇక్కడ దాకా క్లియర్ ఉంది కదా అందరికి? స్టార్టింగ్ నుంచి అసలు సాక్ 2 ఎప్పుడు ఏంటి కదా మొత్తం క్లియర్ కదా? ఓకే, నేను క్లాస్కి ఇక్కడ ఆపుతున్నాను ఎందుకంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదు హెల్త్. ఐ విల్ మండే టీఓఈ చెప్తాను. టీఓడిలో ఎక్కడ డౌట్ ఉన్నా ఇప్పుడు అడగండి. మండే మళ్ళీ టీఓడి చెప్తాను. బట్ ఐ వాంట్ టు నో ఎక్కడైనా డౌట్ ఉందా అసలు కాన్సెప్ట్లో కానీ, వెళ్తున్నాం కదా ఏంటి ఎలా, ఈ టీఓఈ వదిలేండి, టీఓడి ప్రిస్క్రైబ్డ్గా క్లారిటీ ఉందా? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఐ మీన్ టెస్ట్ ఆఫ్ డిజైన్లో అంటే మనం ఆ కంట్రోల్ యొక్క డిజైన్ ప్రాపర్గా ఉందా అని అట్లా నేను థింక్ చేస్తున్నాను. సో ఇస్ ఇట్ కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్ ఫిజికల్ ఆ కంట్రోల్స్ డిజైన్నే టెస్ట్ చేస్తాం ఋషి గారు, ఆ డిజైన్నే టెస్ట్ చేస్తాం. బట్ ఏంటంటే ఆ మనం అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రోల్స్ రాయిస్ కార్ ఉంది ఫర్ సపోజ్, రోల్స్ రాయిస్ కార్ ఉంది. ఆ కార్ని క్రాష్ టెస్ట్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఇంకో వెహికల్తోనే కదా, ఒక వాల్కి ఇంకో వెహికల్కి మధ్యలో రోల్స్ రాయిస్ని పెట్టి కదా గుర్తించాలి.
అలా ఆ కంట్రోల్ని ఒక శాంపుల్ తీసుకొని ఆ కంట్రోల్ యొక్క ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తాం. ఎలా? ఈ శాంపిల్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఓకే కంట్రోల్ సింపుల్గా ఇప్పుడు నా కంపెనీలో కంట్రోల్ పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి అందరు ఎంప్లాయీస్ రావాలి అని. ఆ కంట్రోల్ ఎఫిషియంటా కాదా అనేది నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఎంప్లాయీ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ లాగ్స్ తీసుకొని వాడు నిజంగా ఒక ఎంప్లాయీ తీసుకొని వీ టైంకే వస్తాడని చూస్తేనే కదా తెలుస్తుంది. అవును అవును అవును. సో ఇలా చెప్పడాన్నే మనం టీఓడి అంటాం. అంటే ఉన్న దాంట్లో ఎస్ వాట్ యు సెడ్ ఇస్ రైట్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్టింగ్ దట్ టెస్ట్ ఆఫ్ డిజైన్. ఆ కంట్రోల్నే మనం టెస్ట్ చేస్తాం డైరెక్ట్గా. బట్ ఎలా? ఆ కంట్రోల్ని ఎవరెవరైతే పాటిస్తున్నారో, ఆ రూల్ని ఎవరెవరైతే పాటిస్తున్నారో, ఆ పాటించే జనాల్లో ఒక మనిషిని పిక్ చేసి మనం బైపాస్ చేస్తున్నాం. వీడికి కరెక్ట్గా జరుగుతుందా లేదా అని. ఓకే ఓకే క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. ఐ మీన్ ఆ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్స్ ఉన్నాయి కదా, సో అందులో సో దాన్ని ఒక ఫిజికల్ కంట్రోల్గా తీసుకుంటే మనం అసలు ఆ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్స్ ఎగ్జాక్ట్గా ప్రాపర్ ప్లేస్లో పెట్టున్నారా లేదా, అవి ఫంక్షన్ అవుతున్నాయా లేదా, సో దాన్ని కూడా మనం టీఓడిగా కన్సిడర్ చేయొచ్చా కాదా? అసలు కంట్రోల్ అది కాదు కదా. కంట్రోలే ఎంప్లాయీస్ అందరూ 9కి రావడమే కంట్రోల్. కంట్రోల్లో ఎక్కడా కూడా ఫిజికల్ కంట్రోల్లో ఎక్కడా కూడా అవి ఎక్కడ ప్లేస్ చేశారని చెప్పలా. కంట్రోల్ ఏమడిగాడు? నాకు అందరు ఎంప్లాయీస్ 9కి వస్తున్నారా రావట్లేదా అనేది కంట్రోల్. దానికి ఇప్పుడు మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. ఎలా కలెక్ట్ చేస్తాం? ఉన్న ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరినీ 9కి వస్తున్నారు లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ సింగిల్ వే, వాళ్ళు బ్యాడ్జ్ స్వాపింగ్ అంతే. ఈ ప్రిస్క్రైబ్డ్ కంట్రోల్కి ఈ ఎవిడెన్స్ని మనం కలెక్ట్ చేసి పంపుతాం. దట్స్ ఇట్. అవర్ వర్క్ ఈస్ డన్. కార్తిక్, వన్ క్వశ్చన్. హలో, చెప్పండి. అయ్యప్ప గారు రిషి గారు మాట్లాడేది? నేను ప్రదీప్. ప్రదీప్. సో మీరు 50 ఎంప్లాయీస్ తీసుకున్నారు, ఒక 1 శాంపుల్ పిక్ చేసుకున్నారు. సో లైక్ వైజ్ మనకి ఒక థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటాయి, అప్పుడు కూడా సింగిల్ శాంపుల్ తీసుకుంటామా, లేదంటే ఆ నెంబర్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ నెంబర్? టీఓడిలో టెస్ట్ ఆఫ్ డిజైన్ లో 1,000,000 శాంపుల్స్ ఉన్న సింగిల్ శాంపుల్ తీసుకుంటాం. ఓకే ఓకే, ఫైన్, క్లియర్. అది ఎందుకు ఏంటి యూ విల్ గెట్ టు నో ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అప్కమింగ్ క్లాసెస్. ఫైన్ ఫైన్. సో ఇది 10 కోట్లు ఉన్న ఒకటే సింగిల్ శాంపుల్ తీసుకుంటాం. ఎస్. సో ఇది సెకండ్ క్లాస్ అండి, మెయిన్ క్లాస్ ఇది సెకండ్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ అయినా? ఇది ఫస్ట్ క్లాస్. నేను ఈరోజు జాయిన్ అయ్యాను. లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఓకే ఫైన్. సో రన్నింగ్ నోట్స్ రాసుకోమంటారా లేకపోతే? రాసుకోండి. ఓకే ఓకే, ఫైన్, థాంక్యూ. ప్రదీప్ గారు చెప్పండి. కార్తిక్ గారు, నేను అయ్యప్పని. మోహన్ గారు యాక్చువల్ గా రేపు మీరు క్లాస్ తీసుకుంటా అన్నారంట. రేపు ఉందా క్లాస్? యాక్చువల్ గా రేపు పెడదాం అనుకున్నాం కానీ నా హెల్త్ అస్సలు సహకరించట్లేదు అయ్యప్ప. ఓకే ఓకే. టైఫాయిడ్ ఏకంగా చాలా ఎక్కువ డిల్స్ ఉంది. నేను కంటిన్యూస్ గా నిన్నటి నుంచి అస్సలు ఒంట్లో బాగాలేదు. ఎగడానికి కూడా ఓపిక లేదు. ఓకే ఓకే. నేనే చెప్పాను యాక్చువల్ గా సాటర్డే పెడదామండి అని, బట్ అస్సలు ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు. కంటిన్యూస్ కాఫ్, వామిటింగ్స్ అండ్ మోషన్స్. ఈ రోజు ఆపకూడదని చెప్పి తీసేసుకున్నాను ఇంకా ముందుగా. అర్థమైందా బానే ద టీఓడి కాన్సెప్ట్ అండ్ సాక్ 2 అంటే సాక్ 2 అంటే మనం ఏం ప్రిపేర్ చేస్తాం ఇదంతా. సురేష్ ఏం మాట్లాడట్లేదు, ఫస్ట్ నుంచి సైలెంట్గా ఉన్నారు, అర్థమవుతుందా? సురేష్ అర్థమవుతుంది. మీరు చెప్పింది నాకు అంతా క్లియర్ అయింది. కానీ ఇప్పుడు ఆడిట్ అంటే ఏమి, ఎలా చేయాలి? ఆడిట్ అంటే ఏమి, జీమెయిల్ చెప్తారా ఏమి? అలా నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను. నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఐటీ ఆడిటర్ ఏం చేస్తా, ఏం సింపుల్గా చెప్తున్నాను, ఒక పని జరిగిపోద్ది. ఇప్పుడు మిమ్మల్ని ఒక కార్ని ప్రిపేర్ చేయమని చెప్పాము, మేము ఒక కార్ తయారు చేయండి సురేష్ గారు అని. సో దానికి మేము కొన్ని గైడ్ లైన్స్ పెడతాం. ఈ
హెడ్ లైట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఈ లెదరే వాడాలి, ఈ విజిబిలిటీ ఎదర ఫాగ్ లైట్ విజిబిలిటీ ఇంత ఉండాలని చెప్పేసి మీరు ఏం చేయవసరం లేదు. ఈ కంట్రోల్ మీరు ఒక ఆడిటర్ వచ్చి ఏం చేస్తాడంటే ఈ కంట్రోల్ బట్టి అంటే రాసిన విధానంగానే మీరు కార్ని తయారు చేశారా లేదా అని చూసి రిపోర్ట్ ఇవ్వడమే మన పని. ఒక పని జరిగిపోద్ది, ఆ జరిగిన పనిని కంపెనీ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళు రాసుకున్న గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళు ఆ పనిని చేశారా చెయ్యలేదా అనే రిపోర్ట్ పంపించడం మాత్రమే మీ పని. క్లియరా? క్లియర్. ఇంక ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటానండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఏమనుకోకండి ఫాస్ట్ గా చేస్తున్నానని. Sure. టేక్ రెస్ట్ తీసుకోండి.